కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మనీ స్కామ్ డబ్బులు ఎమ్మెల్యే, డీఎస్పీ, సీఐ కొట్టేశారని, వీటిని ప్రశ్నించినందుకే తనపై హత్యాయత్నం కేసు పెట్టినట్లు చెప్పారు. గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తనపై కేసు పెట్టడంలో వైసీపీ నుంచి వెళ్లిన ఓ నేత డైరెక్షన్ చేశారని, ఆయనెవరో పాత టీడీపీ నేతలందరికీ తెలుసున్నారు. తాను ఏం చేసినా ఎవరు అడగరని, బయటకు రారని, కావ్య కృష్ణారెడ్డి పోలీసులతో అణిచివేయాలని చూస్తే ఎవరూ భయపడరని తెలిపారు. ఇప్పటికే కావ్య కృష్ణారెడ్డి నైజం కావలి ప్రజలకు, టీడీపీ జెండా మోసిన వారికి, ఒక సామాజిక వర్గానికి బాగా తెలిసొచ్చిందన్నారు. 124 ఎకరాలు తాను ఆక్రమించినట్లు ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ వారిని బెదిరించి వారితో ఆమ్యామ్యాలు కుదుర్చుకున్నట్లు ఆరోపించారు. కావ్య కృష్ణారెడ్డి అరచకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, వాళ్ల మంత్రులందరికీ తెలిసిపోయాయన్నారు. కావలి నియోజకవర్గంలో లేని సంస్కృతిని ఈరోజు ఇప్పటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఏ విధంగా తీసుకొస్తున్నాడో ప్రజలందరికీ ఇప్పటికే అర్థమైపోయింది. ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన నాయకులకు కూడా బాగా అర్థమైంది. ఆ పార్టీ నాయకులతో పాటు ఒక సామాజిక వర్గానికి కూడా కావ్య కృష్ణారెడ్డి గారు అంటే చాలా చక్కగా అర్థమైపోయింది. ఆయన నిరంకుశత్వంగా ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని అణిచివేయాలా అనేది ఆయన ఒక కళ కంటా ఉన్నాడు. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం. ఈరోజు అక్రమ కేసులు పెడితే భయపడిపోతారు, అక్రమ కేసులు పెడితే ఎవరు బయటికి రారు, అక్రమ కేసులు పెడితే నేను ఏ అవినీతి చేసినా అడిగే వాడు ఉండడు అనేది ఒక భ్రమ. అది ముఖ్యంగా కావ్య కృష్ణారెడ్డి గారు గ్రహించాలి. భ్రమగా నుంచి ముందు బయటికి రావాలి. లేదంటే నీకు ఈ 1.5 సంవత్సరంలోనే ప్రజల్లో తిరుగుబాటు ఏ విధంగా వచ్చిందో నీకు బయటికి పోతే తెలుస్తుందని చెప్తాను. ఈరోజు నా మీద ఒక చక్కటి డైరెక్షన్ లో ఎవరో ఆ డైరెక్టర్ గాని మనకి చాలా మంది తెలిసి ఉంటుంది అనుకుంటా. కావ్య కృష్ణారెడ్డి కాడ ఆ డైరెక్టర్ పనిచేస్తున్నాడు ఇప్పుడు కొత్తగా. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి అనుకుంటాను. అది టీడీపీ పాత నాయకుడికి అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ డైరెక్షన్ లో ఏ విధంగా కేసులు పెట్టాగా, ఏ విధంగా ఇరికించాగా, ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఇబ్బంది పెట్టాగా అని ఒక పెద్ద స్టోరీ అడగటం జరిగింది. డైరెక్టర్ని మార్చుకోగా. సో ఆ డైరెక్షన్ బాగైతే అది ఫెయిల్ అయిపోయింది. ఆ సినిమా కూడా ఫెయిల్ అయిపోయింది. మీరు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే కావలి నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైంది. మీ నెత్తిన మీరు చేయి పెట్టుకుంటున్నారు, భస్మాసుడు కాగా ఏ విధంగా పెట్టుకుంటున్నారో అట్టా కృష్ణారెడ్డి ఈరోజు ఆయన నెత్తిన ఆయనే చేతులు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాం. ఈరోజు వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. కావలి నియోజకవర్గ ప్రజలు, పేద ప్రజలు ముఖ్యంగా, అదే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ అధికారులు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ పద్ధతిలో, మనీ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతని కాడి నుంచి ఏ విధంగా ఇదంతా కలిపి 10 రోజులు ఆయన ఇంట్లో పెట్టుకుని డబ్బులు కొట్టేశాడు. కావ్య కృష్ణారెడ్డి కొట్టిన 100 కోట్లు కావచ్చు, డిఎస్పీ గారు, సిఐ గారు వారు కొట్టిన అమౌంట్స్ కావచ్చు, వాళ్ళ డిపార్ట్మెంట్ లో పాపం ఎంతమంది కట్టారు. ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా, కుటుంబంలో పాపం ఒక అతను ఆత్మహత్య చేస్తున్నాడు. అటువంటి వాటిలో డబ్బు కొట్టేసి పివిగా ప్రతి ఒక్కటి రివర్స్ అవుతా ఉంది. చూడండి మీరు. ప్రతాప్ రెడ్డి 123 ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమణ చేశాడు. దాని మీద ఊసు లేదు, ఏమీ లేదు. ధన పోయి రియల్ ఎస్టేట్ అని భయపించాడు. టప అని ఒక పార్టీలో కొంతమంది చేసుకున్నాడు. అక్కడ ఏదో మ్యామ్యా ఈరోజు అన్ని సెటరేట్, ఎవ్రీథింగ్ ఓకే. ఎవడైనా కట్టుకోవచ్చు, ఎవడైనా పోవచ్చు. పోయేసి మున్సిపాలిటీలో ఈ అమౌంట్స్, పెనాల్టీ అమౌంట్స్ కట్టేసేయచ్చు, చేసేది. అరాచకాలు కూడా ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు కాడి నుంచి, లోకేష్ కాడి నుంచి ప్రతి ఒక్క మినిస్టర్స్ కూడా తెలిసిపోయింది. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు, సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ,
సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ SMK కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.